అనుభవమే జ్ఞానానికి మూలం. ఉత్తమమైన ఆదర్శాలు కలిగి ఉండాలి. ప్రతి వారిలోనూ దివ్యత్వం దాగి ఉంది. దాన్ని మనం వెలికి తీసుకోవాలి. ప్రతి వారిలోనూ దివ్య స్వరూపులు, ఆత్మస్వరూపులు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి మనిషిని ఆత్మస్వరూపులుగా మనం గుర్తించాలి. అప్పుడు ఇతరులకు మంచి కాదు, మనకు మంచి చేసుకున్న వారం అవుతాం. ఇతరులకు ఏదో చేసేస్తున్నాం మంచి అనుకోకూడదు. ఆ మంచి మనమే చేసుకున్నట్టు. అదే ఆత్మజ్ఞానం. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మనం అన్నిటినీ సవ్యంగా తీసుకుని మనల్ని చక్కబెట్టుకుని మంచి మార్గంలో పెట్టుకోవడానికి వాటిని మెట్లుగా చేసుకుని మనం ముందుకెళ్ళాలి. మనలో ఎన్నిసార్లు మనం సంఘర్షణ జరిగి మన పనుల్లో మన సహనం కోల్పోకుండా ముందుకెళ్తాం. అప్పుడే మనలోని ఆత్మశక్తిని మనం తెలుసుకున్న వారం అవుతాం. ఆత్మశక్తి ఊరికే తెలియబడదు. ఎంతో సంఘర్షణలో, ఎంతో కష్టాలు అన్నిటినీ దాటుకుని ఆత్మశక్తిని పొందాలి. అప్పుడే ఆత్మశక్తి, మనలో ఉన్న ఆత్మశక్తి వెలికి వస్తుంది. మనం ఈ సంఘంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నతలో ఉన్నవారంతా ఎన్నో కష్ట నష్టాలు కూర్చుకుని వారు అనుభవంలో ఇంత ముందుకు వచ్చారంటే మనం తెలుసుకోవాలి. ఊరికే రావు కష్టాలు. ఇప్పుడు మనకు కష్టాల నుండి పాఠాలే నేర్చుకోవాలి. ఎవరైనా మనల్ని విమర్శించారనుకోండి, దాన్ని కూడా మనం మనల్ని ముందుకు తీసుకెళ్ళి బాటలుగా మనం బాట వేసుకోవాలి. మన ముందు వెళ్ళటానికి మన లోపల వెలుగుని, అంత లీనంగా ఉన్న మన వెలుగుని బయటికి రావడానికి ఎలాంటివే మనం వాటిని ఉపయోగించుకొని మనం బయటికి తీసుకురావాలి. వాటిని మనకి వ్యతిరేకతగా ఉన్న అన్నిటినీ కూడా మనకి సానుకూలంగా మార్చుకుని మన లోపల ఉన్న దివ్యత్వాన్ని బయటికి తెచ్చుకోవాలి. వీటిని మెట్లుగా మనం ఉపయోగించుకుని పై స్థానానికి వెళ్ళాలి. ఇది మన లోపల బయట ఉన్న మన వ్యక్తిత్వాలను, మన భావాలని నియంత్రించుకుంటూ మనల్ని మనం నిలబెట్టుకుని మనం ఏంటో మనం చూపించుకోవాలి. మానవులందరూ సమానులే. అందరూ మానవత్వం ఒకటే గొప్ప మతం. ఈ మతాల కోసం వీటి కోసం మనం పోరాటక్కర్లేదు. ఆ మతం, ఇది మతం అని ఇలా భిన్నాలుగా మనుషులందరూ ఖండించుకుంటున్నారు ఒకటి. ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే మతం, ఒక్కటే ఆత్మ. ఇది తెలుసుకుని అందరి మతాలను ఒకరొకరు గౌరవించుకుని అందరూ కలిసి ఉత్తమమైన మార్గాన్ని అనుసరించి మానవ జాతికి మహోన్నత ఉపకారాలు చేయాలి. మన వివేకానందుడు, మన స్వాములు అందరూ మనకి ఇదే ఉపదేశించారు. జ్ఞానం అంటే ఇదే. ఈ ఎరుకతో మనం ఉంటే అంతా బాగుంటుంది. వాతావరణం బాగుంటుంది, మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. మరి